నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. తుఫాను కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. తుఫాను నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తానని వెల్లడించిన కేంద్ర బృందం. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరగొడుతుందని స్పష్టీకరణ. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు 0 స్థానాలు వస్తాయన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్య. తుఫాను కరువుతో నష్టపోయిన రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు సిఫార్సు చేయాలన్నారు. తుఫాను వల్ల సంభవించిన కరువులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వం అధికారులు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వర్షాభావం, తుఫాన్, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన 2 అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలపై జగన్తో కేంద్ర బృందం చర్చించింది. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించి తాము చూసిన పరిస్థితుల గురించి వివరించారు. తుఫాన్ బాధిత ప్రాంతాలు తీసుకున్న చర్యల గురించి సీఎం జగన్ వివరించారు. తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడంతో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగారని తెలిపారు. గ్రామ స్థాయిలో సచివాలయ రూపంలో బలమైన వ్యవస్థ ఉందని జగన్ పేర్కొన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. తుఫాన్ కారణంగా రంగుమారిన తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరగొడుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయపరమైన కోరికలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పరదాలు, పోలీసుల సహాయం లేకుండా బయటకు రాలేని దుస్థితి జగన్దని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలోకి చేరారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో వారికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు ఇరక్కొడుతుందని వ్యాఖ్యానించారు. చిల్లుపడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందని, 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో తెలియదని ఆయన అన్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటారని అన్నారు. అపచితుడు లాంటి జగన్ చెప్పేది చేయడని మండిపడ్డారు. తల్లి చెల్లికి కూడా సమయం ఇవ్వని వ్యక్తి ఇక ఎమ్మెల్యేలకేమి ఇస్తాడని విమర్శించారు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టాడని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున మీ అందరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. వేదిక పైనుండే నాయకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి రాధమ్మ గారు, ఇంకా కొండ నాయకులందరూ, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు, వారి యొక్క అనుమాయులందరూ, కొవ్వూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాధయ్య, మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు. తంబళ్లపల్లి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, రామచంద్రాపురంలో రాయపరెడ్డి సూరిబాబు గారు, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు,
అందరితో కలిసి దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే, మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు 0 స్థానాలు వస్తాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు నేడు కింద స్కూళ్లు రూపురేఖలు మార్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే తన కుట్రల పందాలో పోతుందని ఆరోపించారు. గడిచిన 4.5 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని పచ్చ మీడియా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అభూత కల్పనలతో చెత్తరాతలు రాయటం, వాటిని పట్టుకొని చంద్రబాబు నాయుడు నోటుకొచ్చినట్లు మాట్లాడటం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో జరగని అభివృద్ధి గడిచిన 4.5 ఏళ్లలో చూస్తున్నామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఆయన పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోతుందని ఆయన మండిపడ్డారు. అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి. ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చూపమనండి. లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమనండి. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం, ఇంకా కేంద్రాలకు, తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా 2,500 రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి. మళ్ళీ నేను వచ్చేసరికి, జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఇటుపక్కుంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరికి? తలకాయ ఉండి రాసేవేనా అవి? 10,000 కోట్లు రాసి ఆయనదేం పోయింది? మొత్తం రబీ అంతా పోయింది. ఒక 50,000 కోట్లు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడు ఈయన? నష్టం జరిగింది. 10,000 కోట్లు ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరఫున అని చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతి అనేది. మా ప్రభుత్వం ఏం చేసింది? ఇమీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి, ప్రకటించారు. ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీకి కూడా మళ్ళీ పెడతాం, రైతు భరోసా కేంద్రాల్లోని పెడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకోటి వచ్చినా అవి యాడ్ చేస్తాము. ఇంకా ఎవరైనా మిస్ అయిన ఫైనల్ లిస్ట్ పెట్టాక కూడా మళ్ళీ నెలాఖరు వరకు టైం ఇస్తున్నామని ఇక్కడ ప్రకటిస్తే, అంటే జల్లడబెట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న, సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందాల్సి ఉన్నా, అది ఈ వరద బాధితులకు కానీ, తుఫాను బాధితులకు కానీ, లేదా కరువు దీనికి సంబంధించింది కానీ, దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇవి చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేలా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతితో అనుబంధంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభ జనవరి 7వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి కార్యాలయంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులందరికీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అసోసియేషన్ ఏర్పడిందన్నారు. ప్రథమ మహాసభలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వెల్లడించారు. సభకు వచ్చే ప్రభుత్వ పెద్దల దృష్టికి ఉద్యోగుల డిమాండ్లను తీసుకెళ్తామని, పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఉద్యోగులు ఐక్యంగా తీసుకురావాలటువంటి ఏకైక లక్ష్యంతో వారిని ఒక సమిష్టిగా ఏర్పాటు చేసి ప్రధానంగా 17 కార్పొరేషన్లు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పెద్ద కార్పొరేషన్లలో వేలాదిగా ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒకవైపు వ్యవస్థీకృతమైనటువంటి కార్పొరేషన్ల అభివృద్ధి కోరుకుంటూ రెండవ వైపు ఉద్యోగుల ప్రయోజనాలు అంటే ప్రధానంగా కనీసం రాష్ట్ర విభజన జరిగి 5 సంవత్సరాలు దాటిపోయి అవుతున్నప్పటికి కూడా ఈ రోజు కూడా కనీసం సర్వీస్ రూల్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికి కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ను వాడుకునేటువంటి దుస్థితి ఉన్న పరిస్థితుల్లో వాటిని కాపాడుకొని తెచ్చుకునేందుకు అదేవిధంగా ఉద్యోగులు అంటే కేవలం మినిస్ట్రియల్ స్టాఫ్ ఒక సంఘంగా, ఇంజనీరింగ్ సెక్షన్ ఒక సంఘంగా, శానిటేషన్ సెక్షన్ ఒక సంఘంగా, ఇలా ఎవరికి వారు టౌన్ ప్లానింగ్ ఒక సంఘంగా, ఎవరికి వారు సంఘాలు కేడర్ వారీగా విడిపోయినందువల్ల దీర్ఘకాలిక సమస్యలు కనీసం సర్వీస్ రూల్స్లోనే కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో, ఏ ఒక్క ఉద్యోగి పదోన్నతులు కూడా పొందనటువంటి పరిస్థితుల్లో, ఏ ఒక్క మున్సిపల్ ఉద్యోగి కనీసం తనకు రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సినటువంటి పదోన్నతులు రానటువంటి పక్షంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఒక రకమైనటువంటి క్యాడర్ స్ట్రెంత్, ఇంకొక మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకొక రకమైనటువంటి క్యాడర్ స్ట్రెంత్, చాలా విచిత్రంగా క్యాడర్ స్ట్రెంతులు. కార్పొరేషన్ అంటే ఒకే రకంగా క్యాడర్ స్ట్రెంత్ ఉండాల్సిన పరిస్థితుల్లో కనీసం అది కూడా లేకుండా ప్రధానంగా కొత్తగా ఏర్పాటైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మచిలీపట్నం, ఒంగోలు, తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లు, చిత్తూరు, ఈ కార్పొరేషన్లో కనీసం క్యాడర్ స్ట్రెంత్ కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి. కార్పొరేషన్లు అయితే ప్రభుత్వాలకు అబగబ ఏర్పాటు చేసినాయి, రూరల్లో ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి కలిపారు, కానీ క్యాడర్ స్ట్రెంత్ లేదు. అంటే జనాభా పెరిగిపోయింది, సేవ చేసే వాళ్ళటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. వైసీపీ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం గతంలో లేదని ఉద్ఘాటించారు. విద్యా వైద్యంలో వినూత్న మార్పులు జగన్ తీసుకొచ్చారని కొనియాడారు. వాలంటీర్ల సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని ఇంటికి తీసుకొచ్చారని ప్రశంసించారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ సున్నపు పట్టీల సెంటర్ వద్ద కొండ ప్రాంత అభివృద్ధి పనులకు ఆ పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తో కలిసి హోంమంత్రి తానేటి వనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ కొండ ప్రాంత అభివృద్ధికి 42 పనులకు గాను 5 కోట్లు ఇచ్చారని ఆమె తెలిపారు. దేవినేని అవినాష్ ప్రజల్లో కలిసి ముందుండి పనిచేస్తున్నారని, దేవినేని అవినాష్ ను తూర్పు నుంచి గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, విద్యా వైద్యంలో వినూత్న మార్పులు జగన్ తీసుకొచ్చారని కొనియాడారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని ఇంటికి తీసుకొచ్చారని ప్రశంసించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ 5 ఏళ్లలో ఎంత సహకరించినా ఈ నియోజకవర్గాన్ని మోసం చేసిందన్నారు. జగనన్న ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ రోజున మరి శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నియోజకవర్గంలో మరి హెల్త్ సెంటర్ని, హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది 1,07,00,000తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత చక్కటి రూమ్స్ అంతా కూడా బాగా కట్టారు. అలానే ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా తనకి కావాల్సిన వైద్య సేవలన్నీ కూడా తీసుకుని, ఒకవేళ అతను ఇన్పేషెంట్గా ఉండవలసి వస్తే ఇక్కడే దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్గా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ కూడా ఇమీడియట్గా అందించాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మంచి ఉద్దేశం. కనుక ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారా అన్నది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మరి ఎంత చక్కటి పథకం అది. ఆ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఇంటికే మరి డాక్టర్స్ ఆ సచివాలయ పరిధిలోనే వైద్య సేవలు అందించడం, ఫ్రీగా వైద్య పరీక్షలు నిర్వహించడం, ఫ్రీగా మరి మందులు ఇవ్వడం అనేది, అది కూడా మంచి నాణ్యమైన మందులు ఇవ్వడం అనేది నిజంగా మరి జగనన్న పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందించాలి. ఎక్కడా కూడా వారికి వైద్యం అనేది భారం కాకూడదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా ఏ విధంగా అండగా నిలబడ్డారో, కార్పొరేట్ వైద్యాన్ని ఏ విధంగా ఉచితంగా అందించారో, అదేవిధంగా ఈ రోజున తండ్రి బాటలో
మరి ఇంకా 4 అడుగులు ముందుకు వేసి పేదలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ రోజున మరి చక్కటి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అలానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ గతంలో చాలామందికి అవగాహన లేదు. ఆరోగ్యశ్రీ పథకం అనేది 5 లక్షల అంటే మినిమం, అక్కడ నుండి 25 లక్షలు పైబడి ఎంతైనా కూడా మరి వైద్య సేవలు అందిస్తుంది మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం. మరి ఈ రోజున ఎంత ఉదార స్వభావంతో జగనన్న మరి పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందించాలని చెప్పి ఈ రోజున క్యాబినెట్లో కూడా మంచి నిర్ణయం తీసుకుని దానికోసం అంటే తెలియని వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఈ రోజున వారందరికీ కూడా అవగాహన కల్పించేందుకు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని పాదయాత్రలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రశ్నించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విధుల్లో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వం బెదిరింపు చర్యలకు మానుకోవాలని, న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ పెన్షన్ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ధర్నాకు సిఐటియు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో అంగన్వాడీలకు అండగా ఉన్నానని చెప్పి అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి సామూహిక నిరసన దీక్షలు చేస్తున్నా కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీ మహిళలకు అండగా ఉండటం అంటే ఇదేనా జగనన్న అని ప్రశ్నించారు. పాదయాత్రలో తెలంగాణలో కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న మీ హామీ ఏమైందని నిలదీశారు. సీఎం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లయితే అంగన్వాడీలు రోడ్డెక్కే దుస్థితి వచ్చేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు అంగన్వాడీలకు సిఐటియు మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 26,000 కనీస వేతనం ఇవ్వాలని, ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, 62 సంవత్సరాల వయోపరిమితి ఆశా వర్కర్లకు కూడా వర్తింప చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, రాజకీయ నాయకుల వేధింపులు, అధికారుల బెదిరింపులు ఆపాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు నిన్న అన్ని కలెక్టరేట్ల వద్ద ఆశా వర్కర్లు వంటవార్పు కార్యక్రమం 36 గంటల మా ధర్నా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పిల్ల జల్ల గొడ్డు గోద కుటుంబాలను వదులుకొని రాత్రిపూట అక్కడే వండుకుని అక్కడే తిన్నారు అంటే వాళ్ళ సమస్యల పట్ల ఎంత తీవ్రంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా సోద్యం చూస్తూ ఇంత పిలిచి మాట్లాడతామని కానీ ఆ పరిష్కారం దిశగా మేము ఆలోచిస్తామని కానీ ప్రభుత్వం నుంచి ఏమీ రాకపోకుండా సోద్యం చూడటం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న ఇన్ఛార్జీలు మార్పులపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం వల్లే చంద్రబాబు నాయుడు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని మంత్రి జోసెన్ చెప్పారు. ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న ఇన్ఛార్జీల మార్పుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గత ఏడాది సీట్లు ఇచ్చినా అందరూ గెలిచారా అని ప్రశ్నించారు. ప్రతి పార్టీలో జరిగే ప్రక్రియ మా పార్టీలోనూ జరుగుతుంది అని మంత్రి పేర్కొన్నారు. గెలుపు కోసమే మార్పు అని, ఇప్పటివరకు వైసీపీ ప్రజలకు అండగా ఉంది అని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం వల్లే చంద్రబాబు నాయుడు ఓడిపోయారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పామని, అదేవిధంగా చేస్తున్నామని, సామాన్యులకు ముందు దొరకకుండానే చేస్తున్నామని బొత్స పేర్కొన్నారు. ప్రజల్లో పరివర్తన తెస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని మంత్రి జోసెన్ చెప్పారు. కుప్పం సీట్ విషయంలో బాబుకే గ్యారంటీ లేదని, ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు నాయుడు 2 చోట్ల పోటీ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. క్యాబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు, వర్కర్స్ అందరితో సంఘ నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు 11 వాళ్ళ డిమాండ్స్ని పెట్టారు. అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల వాతావరణం జరిగినాయి.
ఇంకా ఒకటి రెండు డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్భవ వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి వెళ్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను. ఏ విషయాలు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, విషయాలని చెప్తారు. పెండింగ్ మెయిన్ అని లేదు. వాళ్ళు అడిగినవన్నీ ఆ గ్రాట్యుటీ గురించి, శాలరీ గురించి, వాళ్ళు లీవ్, వాళ్ళకి ఇస్తున్న జరుగుతున్న డే టు డే యాక్టివిటీ గురించి, సెంటర్స్ గురించి, వాళ్ళకి ఇస్తున్న అద్దెలు వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడారు. ప్రతిదానికి కూడా చెప్పాము. వాళ్ళు అడిగిన ఒకటి రెండు విషయాలు ఇవ్వనాటిని కూడా యాడ్ చేసాము. అన్నిటి కూడా స్ట్రీమ్లైజ్ చేసాము. ఎందుకంటే వాళ్ళేం బయట వాళ్ళు కాదు, ప్రభుత్వంలో అంతర్భాగం వాళ్ళందరం కూడా. కాబట్టి వాళ్ళ అన్నింటినీ కూడా సానుకూలంగా మాట్లాడడం. వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, చెప్తారు. ప్రభుత్వం అనేది అందరికీ కూడుకున్న ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్కరి మీద భేషాలం కానీ, ఏ ఒక్క పట్ల వ్యతిరేకత కానీ ఇదే కాదు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచమతి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై 2023 అత్యాచారాలు జరిగినా ఏం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి స్వయంగా సాంఘిక సంక్షేమ శాఖనే నివేదిక ఇవ్వటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 1,45,000 నేరాలు మహిళలపై జరిగితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచమతి అనురాధ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధ్వానంగా తయారు చేసిన హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. మహిళా సాధికారత తీసుకువస్తానన్న ముఖ్యమంత్రి నేడు మహిళా సంహారమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ఎంతసేపు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారో అని కదలికలను గమనించడం తప్ప వారిని ఏ కేసులో అరెస్టు చేయాలా అనే దృష్టి తప్ప వైసీపీకి పాలనపై లేదని దుయ్యబట్టారు. వైసీపీ గడ్డు రోజులు రాబోతున్నాయని, మహిళలు ఉసిరే వైసీపీకి తగులుతుందని ఆమె మండిపడ్డారు. గత 4.5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అనంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం కానీ, మహిళా హోంమంత్రులుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం కానీ, ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం కానీ, ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం కానీ ఏమీ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కల్తీ మద్యంలో, శాండ్ మాఫియాలో, అప్పుల్లో, అత్యాచారాల్లో, హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది. ఉద్యోగ కల్పనలో, పరిశ్రమలు తీసుకురావడంలో, అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో, ఉపాధి కల్పించడంలో, వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది. వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు, అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది. ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి 2021 నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై 223 అత్యాచారాలు జరిగాయి, కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి, అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. గ్రూప్ మెయిన్ 1 పరీక్షలకు కొత్త సిలబస్ ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 16వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ
గత ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ నోటిఫికేషన్లో వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గ్రూప్ మెయిన్ 1 పరీక్షలకు కొత్త సిలబస్ నే అమలు చేయాలన్నారు. విద్యార్థి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 16న కలెక్టర్ వద్ద వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు, నిరుద్యోగ జేఏసీ నాయకులు సిద్దిక్ మాట్లాడుతూ సీఎం జగన్ దాదాపు 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. గ్రూప్ 1కు పాత సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చెప్పాడని ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల స్టంట్ గా కాకుండా పారదర్శకంగా గ్రూప్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అయితే అనేక పోరాటాలు చేస్తే అరాకొర ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం జరిగింది. వాటిలో గ్రామ సచివాలయాల్లో చేశారు, కొన్ని ఆర్టీసీలో ఉన్నట్టు రెగ్యులర్ చేయడం, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కొన్ని మాత్రం విడుదల చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 5,000 మాత్రమే భర్తీ చేయడానికి ప్రయత్నం చేశారు. వాటికి కూడా కేసులు ఉండి నిన్న రిజల్ట్ రావడం జరిగింది. సరే, కొన్ని నిన్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు నోటిఫికేషన్ స్వాగతిస్తానే ఈ నోటిఫికేషన్ రాకపోవడం నిరుద్యోగుల తప్పు కాదు, కానీ ప్రభుత్వం టైం ఆలస్యం చేయడం ద్వారా ఈరోజు వయో పరిమితి మించిపోతూ ఉంది. అందుకోసమే నిరుద్యోగ వయో పరిమితి 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మెగా డిఎస్సి విడుదల చేయనుకుంది. 6 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్రంలో బీఈడి టీడీ చేసిన వాళ్ళందరూ కూడా డిఎస్సి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులు ఈరోజు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎప్పుడు కోర్టుకు వెళ్తారని అయోమయంలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్పష్టమైన నోటిఫికేషన్లో ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహించడం, ఫలితాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కేవలం ఎన్నికల స్టంట్గా కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారం వైపున రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ ఈ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు సోమవారం నాడు కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం, దాంతోపాటు మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆల్ యూనివర్సిటీ కేంద్రాలు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ కేంద్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులతో, అదేవిధంగా వివిధ కోచింగ్ సెంటర్లు ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. తుఫాను నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తానని వెల్లడించిన కేంద్ర బృందం. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరగొడుతుందని స్పష్టీకరణ. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు 0 స్థానాలు వస్తాయన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.